చేస్తున్నాడట. నిన్న రాజగోపాల్ రెడ్డి సార్ చెప్పిండని మీకు వార్త సుతా చెప్పిన. కానీ ఇన్నొద్దుల సంధి ఆ సార్ ఎందుకు ముఖ్యమంత్రి కాలే? రేవంత్ సార్ కంటే పెద్దోడు, రాజకీయంలో శానొద్దుల సంధి ఉన్నోడు. అయినా కానీ ఉత్తమ్ సార్ ఎందుకు ముఖ్యమంత్రి కాలే? నిన్నటి సంధి ఇదే డౌట్ పడుతున్నది. పాపం ముఖ్యమంత్రి కావాలని ఉత్తమ్ సార్ కు మస్తు ఖాయిష్ ఉన్నదట. అందుకే సారు ఏందేందో చేస్తున్నాడట, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడట. నిన్న భువనగిరి కాడ మీటింగ్ పెట్టిండు కదా, అక్కడ ఏం మాట్లాడిండో చూడుండ్రి. ఇంతకు ముందు శాఖ ఎవరు? కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్, ఆయనే ముఖ్యమంత్రి. వాళ్ళు ఇరిగేషన్ శాఖలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో అవగాహన లేకుండా వారి తెలివి తక్కువ విధానంతో అసమర్థతతో తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు, తీరని అన్యాయం చేసింది. కేసీఆర్ కు నీళ్ల గురించి ప్రాజెక్టుల గురించి ఏం తెలియదని మాట్లాడుకొచ్చిండు. అట్లెందుకు మాట్లాడిండు, అంతగనం ఎందుకు తిట్టిండో చాలా మందికి సమజ్గాలే. కానీ జగదీష్ రెడ్డి సార్ చెప్తుండు చూడండి. మొత్తం రాష్ట్రం మీద పడి దోసుకొని ఒక్కొక్కడు ఒక డిపార్ట్మెంట్ని పంచుకొని చేస్తున్న దోపిడి దొంగలు మీరు కేసీఆర్ నుంచి మాట్లాడతారు. బుద్ధి ఉండాలి, మాట్లాడేటప్పుడు కొంచెం సోయి ఉండాలి. ఇక ఈ తిట్ల దండకం తీసుకోగానే నాకు కూడా వస్తుందేమో అనుకుంటే రాదు, పదవి రాదు, చీవాట్లు వస్తాయి ప్రజల నుంచి. అబ్బరా బిడ్డ, ముఖ్యమంత్రి కుర్చీ కోసమే కేసీఆర్ సార్ ను తిడుతున్నాడట ఉత్తమ్ సారు. తిడితే నోరు ఖరాబ్ అవుతుంది కానీ సీఎం కుర్చీ వస్తుందా సారు? ఏందో ఏమో పోండ్రి. రైతు బంధు అడిగితే పోయిన సర్కారోళ్ళ మీదకే నూకేసిరి, పంటలు ఎండుతున్నాయంటే ఆళ్ళ తప్పే అని తిడితిరి. ఇప్పుడు ఆనకాలంలో మీ ఊర్లో పంటలు ఎండుతా అంటే కూడా పోయిన సర్కారోళ్ళ మీదనే నూకేస్తే ఎట్లా సారు? జర మాట్లాడును నేర్చుకోండి. ఎట్లా పడితే అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. రేపు మీరే ముఖ్యమంత్రి అవుతారని రాజగోపాల్ రెడ్డి సార్ అంటున్నాడు. మీరేమో ఈసొంటి మాటలు మాట్లాడబడితిరి. ఈసొంటి మాటలతోనే సీఎం కుర్సీ మీకు కాకుండా పోయిందని జగదీష్ సార్ అంటున్నాడు. ఇట్లా మాట్లాడినందుకే రేవంత్ సార్ కుర్సీకి ఢిల్లీలున్నోళ్ళు ఎసరు పెడుతున్నారని బయట మాట్లాడుకుంటున్నారు. జర మీరు ఇగనన్నా పైలంగా మాట్లాడుండ్రి, లేకపోతే సీఎం కుర్సీ అటు నుంచి అటే ఖమ్మం జిల్లాకు పోయినా పోతది.